హలో ఎవ్రీవన్. పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం మనమైతే కొన్ని ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి కదా. అవి ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడేసుకుందాం. ఒకరు చెట్లను నాటితే ఇంకొకరు ఆ ఫలాల్ని అనుభవిస్తున్నారు అని అంటారు కదా. అందులో ఏమీ తప్పు లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం మనమైతే కొన్ని ఆర్థిక పరమైన చెట్లను అయితే ఖచ్చితంగా నాటాలి. మనం ఎందుకు ఈ ప్లానింగ్లు చేయాలి అని మాత్రం అనుకోకండి. ఎప్పుడైనా ఒక రూపాయిని రెండు చేయడం కొంచెం సులువు. ఆ రూపాయి కూడా వాళ్ళే తెచ్చుకోవాలి అని మాత్రం అనుకోకండి. వాళ్ళకి రూపాయినిచ్చి ఆ రూపాయిని ఎలా రెండు చేయాలన్నది మనం వాళ్ళకి నేర్పాలి. ఆ రూపాయిని వాళ్ళు రెండు చేస్తారో 200 చేస్తారో అన్నది టోటల్ గా వాళ్ళ స్వయం కృషి పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా పిల్లల కోసం తీసుకోవాల్సిన ఆర్థిక పరమైన నిర్ణయాల్లో మొదటిది లైఫ్ ఇన్సూరెన్స్. మనం బ్రతుకున్నా లేకపోయినా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అన్న భరోసాని మనం కల్పించాలి అంటే అందరూ ఖచ్చితంగా తీసుకోవాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని రెండు ఉంటాయి. ఫస్ట్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు మీరైతే కొంచెం ప్రీమియం ని చెల్లించాలి. ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో పాలసీ హోల్డర్ కనుక చనిపోతే ఆ మొత్తం ఇన్షూర్డ్ అమౌంట్ ఎంతకైతే ఇన్షూర్డ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ నామినీస్ కి వెళ్ళిపోతుంది అనమాట. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీరు కట్టే డబ్బుల్లో సగం డబ్బులేమో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, రిమైనింగ్ డబ్బులు పాలసీ కోసం వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా డబ్బుల్ని రిటర్న్ తీసేసుకోవాలన్నా విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారనుకో, అప్పటి వరకు కూడబెట్టిన డబ్బుని మీకు ఇచ్చేస్తారు. ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కొన్ని డిఫరెన్సెస్ లో ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి జనరల్ గా ప్రీమియం కొంచెం తక్కువ ఉంటుంది, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కి కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. అండ్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీరు చిన్న ఏజ్ లో తీసుకున్నారనుకోండి మీకు తక్కువ ప్రీమియం పడుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆబ్వియస్ గా ఇయర్స్ తగ్గిపోతాయి కాబట్టి ప్రీమియం కూడా పెరిగిపోతుంది. సో ఇందులో మీకు ఏజ్ సూట్ అవుతుందని మీరే డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీ పిల్లలకి 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉంటే మీ పిల్లల్ని లైఫ్ ఇన్సూరెన్స్ లో నామినీగా యాడ్ చేయడం అవ్వదు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ యాడ్ చేయనిస్తాయి, బట్ దానికి ఒక కండిషన్ ఏంటి అంటే మీ పిల్లలు 18 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉంటే మీ పిల్లలు నామినీగా మీరు పెట్టుకోవాలనుకుంటే మీ పిల్లల నేమ్ తో పాటు ఒక అపాయింటీ నేమ్ ని మీరు మెన్షన్ చేయాలి. అపాయింటీ అంటే అక్కడ ఏంటి అంటే వీళ్ళు పిల్లలకి బాధ్యత అన్నట్టు, సంథింగ్ లైక్ దట్. అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ పిల్లలకి అని. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రం అస్సలు యాడ్ చేయనివ్వు. అండ్ ఇప్పుడు పాలసీ హోల్డర్ కనుక నామినీ నేమ్ రాయకుండా చనిపోయారనుకోండి, అప్పుడు లీగల్ హెయిర్స్ కి బెనిఫిట్స్ వెళ్తాయి. అండ్ ఆ లీగల్ హెయిర్స్ అంటే ఎవరు, ఆ పర్టికులర్ లీగల్ హెయిర్స్, మేము లీగల్ హెయిర్స్ మాకు దీనిపైన రైట్ ఉంది అని వాళ్ళేమో సక్సెషన్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ వాళ్ళు తెచ్చుకొని ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇదంతా పెద్ద ప్రొసీజర్ ఒకవేళ నామినీ నేమ్ మెన్షన్ చేయకపోతే. సో అందుకే ఖచ్చితంగా ఎప్పుడు పాలసీలో నామినీ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ అయితే మాత్రం చేయాలి. నెక్స్ట్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం లంసమ్ గా డబ్బులు అవసరం అవుతాయి మనకి, అవునా కాదా? సో ఇప్పటి నుంచి మనకు ఒక ప్లాన్ ఉందనుకోండి, అప్పుడు మనకు ఒక బర్డెన్ గా అనిపించదు, చాలా ఈజీగా ఉంటుంది. ఒక వస్తువు ఈ రోజు 100 రూపీస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఆ వస్తువు యొక్క కాస్ట్ ఏమో 107 రూపీస్ ఉంటుంది. అంటే పెరుగుతుంది కదా ఎంతో కొంత. ఫర్ ఎగ్జాంపుల్ 107 రూపీస్ అయింది అనుకో, అంటే ఎంత అయినట్టు 7% పెరిగినట్టు. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా ఆన్ యావరేజ్ 7% పెరుగుతుంది. ఇవే 100 రూపాయలు మీరు కనుక మీ బీరువాలో పెట్టి దాచుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇయర్ దాని విలువ 93 రూపాయలు అయిపోయినట్టు, ఆ నెక్స్ట్ ఇయర్ దాని విలువ 86 రూపీస్ అయిపోయినట్టు. అంటే 100 రూపాయల నోటు బీరువాలో అలానే ఉంటున్నట్టు, కానీ 100 రూపాయల యొక్క విలువ మాత్రం ప్రతి ఇయర్ కి తగ్గిపోతున్నట్టు. దీన్నే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటారనమాట. సో ఇప్పుడు అదే 100 రూపాయలు మీరు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశారనుకోండి, ఆ 100 రూపాయలు కాస్త ఏమవుతుంది, 107 రూపాయలు అవుతుంది. కానీ దానివల్ల ఏంటి ఉపయోగం, నెక్స్ట్ ఇయర్ మీరు కొనాల్సిన వస్తువు విలువ కూడా 107 రూపాయలు అయిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు అనమాట. అంటే మీ మనీ పెరిగింది కానీ మీ మనీ యొక్క వాల్యూ మాత్రం పెరగలేదనమాట. ఇప్పుడైతే మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలిగే రిటర్న్స్ తీసుకోగలమో అప్పుడే మనం పిల్లల కోసం రైట్ గా ఫినాన్షియల్ డెసిషన్ తీసుకున్నట్టు. మరి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేవి ఏంటి అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మీరు రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ లో కూడా గోల్డ్ ఫండ్స్ అండ్ గోల్డ్ బాండ్స్ వచ్చాయన్నమాట, డిజిటల్ గోల్డ్ బేసిక్ గా. ఇవి గవర్నమెంట్ రిలీజ్ చేస్తోంది. ఇవి చాలా సేఫ్ అండ్ సెక్యూర్, మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది దీనిపైన. ఫైనల్ గా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడం కాదు, క్రాష్ చేయగలిగేది కేవలం స్టాక్ మార్కెట్ ఒకటే. ఇందులో కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు జనరల్ జస్ట్ ఒక 500 రూపాయల నుంచి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఎవ్రీ మంత్ ఒక 500 రూపీస్ మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మీరు పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, లాంగ్ టర్మ్ లో మీకు ఈజీగా 12% రిటర్న్ వస్తుంది. లాంగ్ టర్మ్ లో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ అన్నది లాంగ్ టర్మ్ గోలే కదా, షార్ట్ టర్మ్ గోల్ కాదు కదా. సో ఇది అందరికీ బాగా సూట్ అయ్యే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. దీనికోసం మనకి లక్షలు వేలు అవసరం లేదు. జస్ట్ రూపీస్ లో 100 రూపాయలు ఉన్నా 500 రూపీస్ ఉన్నా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్, అదేనండి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్స్ కదా. సో మనకేం అవ్వదులే అన్న నిర్లక్ష్యం అయితే మాత్రం వద్దు. మనకి ఏమైనా కూడా మన హాస్పిటల్ ఖర్చుని మనం భరించగలం, మనకు అది భారం అవ్వదు అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం తీసుకోవాలి. నెక్స్ట్ స్కూల్స్ లో నేర్పనేది ఏంటి అంటే ఫినాన్షియల్ లిటరసీ కదా. అన్ని నేర్పుతారు కానీ ఫినాన్షియల్ లిటరసీ మాత్రం అసలు ఏమీ ఉండదు స్కూల్స్ లో. మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించడానికి పెంచడానికి ఇంత కష్టపడ్డారా అని వాళ్ళు పేరెంట్స్ అయ్యాక వాళ్ళు తెలుసుకోవడం కాదు. అలా తెలుసుకోవడం కన్నా మన పిల్లలు ఎదుగుతున్నప్పుడే, వాళ్ళు మనల్ని చూస్తున్నప్పుడే వాళ్ళకి అర్థమైపోవాలి. వాళ్ళు మా అమ్మ నాన్న ఇది చేస్తే మాకు ఇది వచ్చిందా, అంత ఈజీగా ఏమీ రాలేదు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళకి మేనేజ్ చేయమనండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళి సరుకులు తీసుకురమ్మని చెప్పండి. వాళ్ళకి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అన్నది వాళ్ళకి చూపించండి. వాళ్ళకి కష్టం తెలియకుండా పెంచాలి అని మాత్రం అనుకోవద్దు. అలాగని వాళ్ళని కష్టపెట్టమని కాదు, మన కష్టాన్ని చూస్తూ వాళ్ళు పెరిగారనుకోండి, అప్పుడు వాళ్ళకి డబ్బు విలువ అన్నది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో వీడియో మీకు నచ్చినా ఉపయోగపడుతుందని అనిపించినా దయచేసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా మంచి ఫ్రెండ్స్ అవుదాం, ఇంకా మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, బాయ్.